నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. గురుగారు ఇప్పుడు నవరాత్రుల్లో ఎక్కువగా చూసుకున్నట్లయితే ఇప్పుడు కుంకుమార్చన చేయించుకుంటారు. హ్మ్. అదేవిధంగా చండీ హోమాలండి. హ్మ్. ప్రత్యేకంగా చేపించుకుంటారు. ఇలా చేయడం వల్ల అసలు ఎలాంటి ఫలితం ఉంటుందండి? చాలా మంచి ప్రశ్న వేశారు. అయితే నవరాత్రులు అనగానే అందరూ కుంకుమార్చన చేయించుకోవటం, వీలైతే హ్మ్. దేవాలయాల్లో చండీ హోమం నిర్వహించుకోవటం చేస్తారు. అవును. దానికి కారణం ఏంటంటే, మనకి జ్యోతిష శాస్త్రం ఏం చెప్తుందంటే, ప్రతి గ్రహానికి కూడా ఒక అధిష్టాన దేవత ఉంటుందని జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. హ్మ్. అంటే మనం ఒక ఆఫీసులో పనిచేస్తున్నప్పుడు, మన పైన ఒక అధికారి ఎలా ఉంటాడో, అలాగే జ్యోతిష శాస్త్రంలో కూడా గ్రహాలకు అధికారులుంటారు. హ్మ్. వాళ్ళని అధిష్టాన దేవతలు అనే పేరుతో పిలుస్తారు. నవగ్రహాలలో రాహుగ్రహానికి అధిష్టాన దేవత చండీ అమ్మవారు. అంటే ఎవరికైనా జాతకంలో రాహుగ్రహానికి సంబంధించిన దోషాలుంటే చాలా తీవ్రమైన, ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయి. హ్మ్. ఆ ఇబ్బందికరమైన పరిస్థితులన్నీ పోగొట్టుకోవటానికి రాహుగ్రహానికి అధిష్టాన దేవత చండీ అమ్మవారు కాబట్టి, చండీ అమ్మవారికి సంబంధించిన హోమం నిర్వహించుకోవటం, చండీ ఓహ్! అమ్మవారికి, దుర్గాదేవికి కుంకుమార్చన చేయించుకోవటం ఇలా చేస్తూ ఉంటారు. హ్మ్. మరి అసలు రాహు ఎలాంటి సమస్యలిస్తాడంటే, రాహువు భ్రాంతికి సంకేతం, భ్రమకు హ్మ్. సంకేతం. అంటే ఎవరికైనా రాహు దోషాలున్నట్లయితే జీవితంలో వాస్తవంలో గాకుండా మాయలో ఉంటారు. హ్మ్. అంటే ఎప్పుడూ ఊహాలోకాల్లో ఉంటారు. వాస్తవంలోకి రారు. గాలిలో మేడలు కడుతూ ఉంటారు. హ్మ్. కాబట్టి అవన్నీ పోగొట్టుకొని జీవితంలో ఏది వాస్తవం అని తెలుసుకోవటానికి ఈ కుంకుమార్చనలు, చండీ హోమాలు విశేషంగా సహకరిస్తాయి. అలాగే ఎవరికైనా రాహు దోషాలున్నప్పుడు స్నేహితుల వల్ల మోసపోయే అవకాశం ఉంటుంది. అంటే ఎవరినైనా మనం బాగా నమ్మితే హ్మ్. వాళ్ళే మనల్ని మోసం చేస్తే జాతకంలో రాహు బలం లేదు. రాహు దోషం ఉందని అర్థం. హ్మ్. అలాంటివి జీవితంలో జరగకుండా ఉండాలంటే నవరాత్రుల్లో కుంకుమార్చన చేయించుకోవాలి. లేదా చండీ హోమం నిర్వహించుకోవాలి. హ్మ్. అలాగే రాహువు బలహీనంగా ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే ఎంత ప్రయత్నించినా విదేశాలకు వెళ్ళలేరు. ప్రయత్నిస్తున్నప్పుడు. ఎంత ప్రయత్నించినా సరే విదేశాలకు వెళ్ళటం కష్టమైపోతుంది. విదేశాలకు వెళ్లి చదువుకోవాలన్నా, ఉద్యోగం చేయాలన్నా ఏదో ఒక ఆటంకం వస్తూ ఉంటుంది. అవును. అలాగే రాహువు బాలేనప్పుడు ఏదో ఒక అనారోగ్య సమస్య వెంటాడుతూ ఉంటుంది. హ్మ్. అనారోగ్యం లేకపోయినా అనారోగ్య భావనైనా వెంటాడుతూ ఉంటుంది. హ్మ్. నాకేదో అనారోగ్యం ఉందన్న భావనలో హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ ఎప్పుడూ టెస్టులు చేయించుకుంటూ ఉంటారు. హ్మ్. అనారోగ్యమైనా ఉంటుంది. లేదా అనారోగ్య భావనైనా ఉంటుంది. ఇంకొకటి రాహువు బాలేనప్పుడు జీవితంలో అత్యున్నత స్థాయిలో ఉండి ఒక్కసారిగా జీవితంలో పడిపోతారు. హ్మ్. అంటే రాత్రికి రాత్రే జీవితం కొంతమందికి మారిపోతూ ఉంటుంది. లేదా అంతకు ముందు వరకు చాలా బాగా ఉండి ఒక్కసారిగా క్రమక్రమంగా జీవితంలో అభివృద్ధి ఆగిపోతూ ఉంటుంది. తగ్గే అవకాశం ఉంటుందంటారు. తగ్గిపోతుంది. ఆ! ఏం జరుగుతుందో అర్థం కాదు. ఎంత ప్రయత్నించినా చాలా అత్యుత్తమ స్థాయిలో ఎదుగుతూ ఒక్కసారిగా జీవితంలో పతనం అనేది ప్రారంభమైపోతూ ఉంటుంది. వీటన్నిటికీ కారణం జాతకంలో రాహుగ్రహ దోషాలు ఉండటమేనని జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. హ్మ్. రాహువుకి అధిష్టాన దేవత దుర్గాదేవి. అంటే చండీ అమ్మవారు. ఇవన్నీ కూడా అమ్మవారి స్వరూపాలు. కాబట్టి ఈ నవరాత్రులనేవి అమ్మవారికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజులు. ఎందుకంటే నవరాత్రులు జరిగినప్పుడే ఈ ఆశ్వీజ మాసంలోనే అమ్మవారు రాక్షస సంహారం చేసింది. అవును. అనేక అవతారాలు దాల్చింది. హ్మ్. ప్రజలను కాపాడింది. ప్రకృతిలో వైపరీత్యాలొస్తే అమ్మవారు తన కళ్ళ నుంచి వచ్చినటువంటి కన్నీటి బాష్పాలతో ప్రకృతిలో నీటిని నింపింది. హ్మ్. ఒంటి నిండా పచ్చి కూరగాయలతో అనేక మంది ఆకలి తీర్చింది. ఇవన్నీ కూడా అమ్మవారు ఈ నవరాత్రుల్లోనే చేసిందని పురాణాల్లో చెప్పారు. హ్మ్. అంటే ప్రజల కష్టాలు తీర్చడానికి అనేక రూపాల్లో అమ్మవారు ఆవిర్భవించింది నవరాత్రుల్లో కాబట్టి, ఈ రాహుగ్రహానికి అధిష్టాన దేవత దుర్గాదేవి, చండీ అవును. అమ్మవారు కాబట్టి, అమ్మవారికి ప్రియమైనటువంటి కుంకుమార్చన చేయించుకున్న, చండీ హోమం చేసుకున్న, ఈ రాహుగ్రహ దోషాలు తొలగిపోతే దానివల్ల ఈ రకమైన సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. ఒకవేళ దోషం లేకపోయినా గూడా చేపిచ్చుకోవచ్చా అండి? దోషం కుంకుమార్చన? లేకపోయినా చేపించుకోవచ్చు. ఎందుకంటే జీవితంలో ఎవ్వరికైనా సరే ఆకస్మిక సమస్యలనేవి వస్తూ ఉంటాయి. అవును. జీవితం అందరికీ సాఫీగా ఉండదు. ఈ హ్మ్. ఆకస్మిక సమస్యల్ని పోగొట్టే శక్తి కూడా కుంకుమార్చనకుంటుంది. అలాగే కుంకుమార్చన వల్ల ఉన్న ప్రయోజనాలేంటంటే మహిళామణులకు దీర్ఘ సుమంగళితత్వం కలుగుతుంది. హ్మ్. అమ్మవారి కుంకుమార్చన చేయించుకుంటే దీర్ఘ సుమంగళితత్వం. అవును. కుంకుమార్చన చేయించుకుంటే శత్రు బాధలు తొలగిపోతాయి. శత్రు హ్మ్. బాధలు పోగొట్టే శక్తి కూడా ఈ కుంకుమార్చనకు ఉంటుంది. ఐశ్వర్యం కూడా కలుగుతుంది. అనేక హ్మ్. మార్గాల్లో ఆదాయం పెంచుకోవచ్చు. అయితే కుంకుమార్చనతో పాటు చండీ హోమం నిర్వహించుకుంటే ఇంకా అద్భుత ఫలితాలు కలుగుతాయి. ఎందుకంటే ఎప్పుడైనా సరే పూజ కంటే హోమం అనేది ఫలితం ఫలితం ఎక్కువుంటుందంటారు. ఎక్కువుంటుంది. అవును. ఎందుకని? అగ్నిముఖావై దేవాహ అంటుంది వేదం.
అంటే హ్మ్. దేవతలందరూ అగ్ని ద్వారా పూజించబడతారు. మనం ఒక హోమం చేసుకొని, ఆ హోమంలో పూర్ణాహుతి వేసినప్పుడు, ఆ పూర్ణాహుతి అగ్నిదేవుడు నోటితో స్వీకరిస్తాడు. హ్మ్. అగ్ని ద్వారా దేవతలు వెంటనే స్వీకరిస్తారు. హ్మ్. అంటే మనం ఏ పూజ చేసినా తక్షణ ఫలితం రావాలంటే అది హోమానికే ఎక్కువ ప్రాధాన్యత అవును. ఉంటుంది. హోమం చేసినప్పుడు వెంటనే ఫలితం వస్తుంది. మరి చండీ హోమానికి ఉన్న ప్రాధాన్యత ఏంటంటే, ఈ చండీ హోమంలో ఏం మంత్రాలు చెప్తారంటే, మనకి మార్కండేయ పురాణంలో చండీ సప్తశతి అని ఉంటుంది. హ్మ్. ఆ చండీ సప్తశతిలో చెప్పబడిన మంత్రాలన్నీ ఈ చండీ హోమంలో చెప్తారు. ఆ మంత్రాల్లో ఏముంటుందంటే, అమ్మవారు 3 రూపాల్లో ఆవిర్భవించటం మొత్తం ఈ మంత్రాల్లో ఉంటుంది. హ్మ్. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి. అమ్మవారు మహాకాళిగా ఆవిర్భవించి విష్ణుమూర్తి మధుకైటబులనే రాక్షసులను సంహరించడానికి సహాయం చేసింది. మహాలక్ష్మిగా 18 భుజాలతో ఆవిర్భవించి మహిషాసురుడనే రాక్షసుడిని సంహరించింది. మహాసరస్వతిగా ఆవిర్భవించి చండాసురుడు, ముండాసురుడు, శుంభుడు, నిశుంభుడు వీళ్ళందరినీ సంహరించింది. హ్మ్. అమ్మవారు మహాకాళిగా, మహాలక్ష్మిగా, మహాసరస్వతిగా ఇలా ఈ 3 రూపాల్లో ఎలా ఆవిర్భవించిందో ఆ మంత్రాలు మొత్తం కూడా చండీ సప్తశతిలో ఉంటాయి. హ్మ్. ఆ మంత్రాలే చండీ హోమంలో చదువుతారు. అంటే ఆ మంత్రాలు చదువుతూ చండీ హోమం చేస్తే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి. మహాసరస్వతి అనుగ్రహం హ్మ్. వెంటనే కలుగుతుంది. ఎందుకంటే హోమం అంటే అగ్ని ద్వారా వెంటనే ఆ ముగ్గురు దేవతల అనుగ్రహం పొందుతున్నామని అర్థం. హ్మ్. మహాకాళి అనుగ్రహం కలిగితే ఎదుటి వాళ్ళ ఏడుపు, దిష్టి దోషాలు, హ్మ్. నరపీడ, శత్రుబాధలు ఇవన్నీ తొలగిపోతాయి. మహాలక్ష్మి అనుగ్రహం కలిగితే అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు కలుగుతాయి. అవును. మహాసరస్వతి అనుగ్రహం కలిగితే అద్భుతమైన జ్ఞానప్రాప్తి, మేధాశక్తి కలుగుతుంది. అంటే ఒకేసారి ఇన్ని ముగ్గురు. ప్రయోజనాలు రావటానికి అవును. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి హ్మ్. తక్షణమే ఫలితం ఇవ్వటానికి. తక్షణమే ఎందుకు? హోమం చేస్తున్నాం. అవును. అగ్నిలో చివర్లో చండీ హోమంలో పూర్ణాహుతేస్తాం. హ్మ్. పూర్ణాహుతి వేసామంటే వెంటనే ముగ్గురు అమ్మలకి ఆ పూర్ణాహుతి వెళ్ళిపోతుంది. ఏమాత్రం ఆలస్యం లేకుండా ముగ్గురు వెంటనే అనుగ్రహిస్తారు. హ్మ్. అంటే మనకున్న ఈ సమస్యలన్నీ తొలగిపోతాయి. అందుకే ఈ చండీ హోమం నిర్వహించుకుంటే ఇంత అద్భుతమైన ప్రయోజనం చేకూరుతుంది. అలాగే చండీ హోమానికి ఉన్న ఇంకొక ప్రత్యేకత ఏంటంటే రాజవైభవం ఇస్తుంది. హ్మ్. ఎవరైనా రాజకీయ రంగంలో అత్యున్నత స్థాయిలో అధికార పదవులు రావాలంటే కూడా వాళ్ళందరూ చండీ హోమం చేయించుకుంటారు. హ్మ్. మీరు చూడండి ఎప్పుడైనా సీఎం, పీఎం ఈ స్థాయిలో ఉన్న చండీ వాళ్ళు కూడా హోమాలు చండీ హోమాలు నిర్వహిస్తారు. అవును. నిర్వహించుకుంటారు. అంటే రాజయోగం కావాలంటే చండీ హోమం చేసుకోవాలి. హ్మ్. అలాగే భయంకరమైన శత్రు బాధలు ఉన్న వాళ్ళు కూడా ఈ చండీ హోమం చేసుకుంటారు. ఎందుకు? ఈ చండీ హోమంలో ఈ ముగ్గురు అమ్మవార్లు కూడా ఏం చేశారు? రాక్షస సంహారం చేశారు. ఆ అవును. మంత్రాలన్నీ హోమంలో చదువుతారు కాబట్టి ఆధునిక హ్మ్. కాలంలో రాక్షస బాధలంటే శత్రు బాధలు. అవును. ఆ రాక్షస బాధలంటే అనారోగ్యాలు. అంటే అనారోగ్యాలు సమూలంగా నశించబడతాయి. హ్మ్. శత్రు బాధలు సమూలంగా తొలగింపజేసుకోవచ్చు. ఈ రోజుల్లో అందరికీ అనారోగ్య సమస్యలు కూడా వెన్నంటే ఉన్నాయి. హ్మ్. జీవన అవును. శైలి వల్ల ప్రతి ఒక్కరికి ఏదో ఒక అనారోగ్యం వస్తుంది. హ్మ్. ఆ అనారోగ్యాలు తక్షణమే తొలగిపోవాలంటే, శత్రు బాధలు తక్షణమే తొలగిపోవాలంటే చండీ హోమం నిర్వహించుకోవాలి. కాబట్టి కుంకుమార్చన చేసినా, చండీ హోమం చేసినా ఇది ప్రయోజనము. హ్మ్. రాహు దోషాలు లేకపోయినా కుంకుమార్చన చేయించుకోండి. మంచి ఐశ్వర్యం ఫలితం ఉంటుంది. కలుగుతుంది. ఎలాంటి దోషాలు లేకపోయినా నవరాత్రుల్లో ఖచ్చితంగా చండీ హోమం చేసుకుంటే త్రిశక్తుల అనుగ్రహం ఏకకాలంలో కలుగుతుంది. ఈ సమస్యలన్నీ తొలగిపోతే రాజవైభవాన్ని అందిపుచ్చుకోవచ్చు. ఇది సమాధానం. చాలా చక్కగా తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలండి. మంచిది. శుభం. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.